హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ కూడా నవమి బాగా చేసుకుని ఉండుంటారు. నిన్న శ్రీరామనవమి కదా! మా ఇంట్లో ఎలా జరిగిందన్నది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఉగాది తర్వాత నుంచి పెద్దగా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కదండి. ఎలాగో ఈ 9 డేస్ ఏంటంటే నేను వసంత నవరాత్రులు స్టార్ట్ చేశాను కదా! ఇంకా పూజలు అవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా అందుకని నేను పెద్దగా వీడియోస్ ఏమి షూట్ చేయలేదండి. అందుకే పోస్ట్ చేయలేదు. ఇవాళైతే మళ్ళీ నేను ఈ వ్లాగ్ అనేది తీశాను. అందుకే ఇవాళ ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక వీడియోస్ ఇంకా పుషప్ అవుతాయి కదా, నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా వసంత నవరాత్రి కదా, ఇవాళ అంటే లాస్ట్ డే రామనవమి, అలాగే ఇవాళ అమ్మవారికి కూడా లాస్ట్ డే అనమాట, 9th డే. చాలా లేట్ అయింది పూజ కూడా, ఎందుకంటే ఇక్కడ చేయాలి అక్కడ కదా. నేను 2 పూజలు అయితే చేశానండి. నా విగ్రహం ఉంది కదా మా ఇంట్లో, సీతారాముల వారిది, చూపిస్తాను. అక్కడ పూజ చేసి, అలాగే అమ్మవారి దగ్గర ఆఖరి రోజు కాబట్టి పూజ అనేది కాస్త లేట్ అయిందనమాట. ఇక్కడైతే ముగ్గెలా వేసేసి చిన్నదే వేసానండి, అది చెప్పాను కదా, పెద్దగా టైం లేదనమాట నాకు, అందుకని చిన్న ముగ్గే వేశాను. ఇక్కడైతే ఇలా తులసి కోట దగ్గర ఇలా అలంకరించి అయితే పూజ చేశాను. అయితే తులసమ్మ మాది కూడా నిద్రపోయిందండి, చూశారు కదా. ఇంకా ఈ డేస్లో మార్చడం అవ్వలేక ఇంకెందుకులే అంత అయ్యాక మారుద్దాంలని ఊరుకున్నాను. మొక్క ఒకటి మార్చాలి మళ్ళీ నేను. ఇక్కడ ఈ వుడెన్ డాల్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టి ఇలా డెకరేట్ చేశాను అనమాట. మార్నింగ్ ఏంటంటే ఆగ్నేయ దీపం అనేది వెలిగించానండి. అన్నపూర్ణ అమ్మవారిని నాన్ వెజ్ వండినప్పుడు ఎలాగని అడుగుతున్నారండి. నాకు అటువైపు కౌంటర్ కూడా ఉంది కదా, నేను నాన్ వెజ్ వండాల్సి వస్తే నేను అటువైపుకి షిఫ్ట్ చేసుకుంటానండి, ఇటువైపు ఉంచను. మనకి బాగా డిస్టెన్స్ ఉందంటే కనుక ఉంచేసుకోవచ్చు, పర్వాలేదు, అదేమి ఉండదు. దగ్గరగా ఉంటే మాత్రం మనం తీసి వేరే చోట పెట్టుకుంటే మంచిది కదా, అలా అనమాట. ఇక తర్వాత వచ్చేసి నేను ప్రసాదాలు అయితే వండడం స్టార్ట్ చేశాను. ఇవాళైతే 5 రకాలు వండుతున్నానండి, ఎందుకంటే నేను ఫస్ట్ డే పెద్దగా ఏం వెరైటీస్ చేయలేదు కదా. ఉగాది రోజు 3 రకాలే వండాను. ఇంకా ఇవాళైతే లాస్ట్ డే కదా, అమ్మవారి పూజ అది చీర పెట్టి అలాగే నైవేద్యాలే వండుదామని చెప్పి నేను ఇక్కడ చిన్న చిన్నగా అంటే కొంచెం కొంచెం క్వాంటిటీలో హల్వా, అలాగే పరమాన్నం, బొబ్బట్లు ఇవాళ చేశానండి. అందరూ ఉగాదికి చేస్తారు, నేను ఇవాళ చేశాను. మామిడికాయతో పులిహోర, అలాగే పానకం అనమాట. ఇంక ఇక్కడ పులిహోర అయితే తాలింపు వేస్తున్నాను, చాలా ఈజీ అయిపోతుంది కదా మామిడికాయ పులిహోర అయితే. చింతపండు పులిహోర అయితే కొంచెం గుజ్జది మనం ఉడకబెట్టి చేస్తాను నేను. మనకి న్యాచురల్గా పులుపు అనబెట్టేది ఎంత బాగుందో, అసలు టేస్ట్ చేయకుండా వండుతాం కదా మనం నైవేద్యాలకి, అవే బాగా టేస్ట్ వచ్చేస్తాయి చెప్పాలంటే. చాలా బాగా నచ్చినాయి ఇవాళ వంటలన్నీ ఇంట్లో వాళ్ళకి. ఇంకా ఇక్కడ అన్నీ వేపేసి పల్లీలు, పోపులు ఇవన్నీ వేపేసి మామిడికాయ తురుము కూడా వేసేసి, ఇది వేగిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి వేగిన తర్వాత అన్నం వేసి కలిపేస్తానండి. కరెక్ట్గా సరిపోతుంది పులుపు అనేది, చిన్న కాయ ఉంటే చాలు. ఒక 2 సోళ్ళ రైస్కి అనమాట ఇది. ఇంక ఇక్కడ పరమాన్నం కూడా అయిపోయిందండి. నేను కట్టేసిన తర్వాత బెల్లం అనేది కలుపుతాను అనమాట. అన్నం ఉడికి పాలలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం కలుపుతాను. ఇలా ఒకదాని వెంట ఒకటి చేసేసుకున్నాను, అయిపోయినాయి. అయితే మందిరం దగ్గర సదరడం ఇవన్నీ కొంచెం లేట్ అయినాయి అనమాట. పిల్లలకి స్నానాలు ఇవన్నీ ఉంటాయి కదా, మనకి మార్నింగే చాలా హడావుడి ఉంటుంది. ఇంకా అలా కొంచెం లేట్ అయింది. బొబ్బట్లకి నేను మైదాతో చేస్తున్నాను ఇవాళ. మార్నింగ్ కలిపేసి ఉంచాను, కొంచెం వాటర్ అలాగే సాల్ట్ వేసి ఆయిల్ వేసి ఇలా కలిపానండి. చాలా సాఫ్ట్గా వచ్చినాయి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తే మనకి బొబ్బట్లు బాగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. పిండిలోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తారు, ఇంకా అదేమీ యాడ్ చేయలేదు నేను, మామూలుగానే చేసేసాను. ఇంకోండి ఇక్కడ ఇంకా తోపది రెడీ చేసుకున్నాను కదా, ఇంకా పెట్టేసి బొబ్బట్లు అయితే నెయ్యితో అయితే కాల్చి పెట్టేశాను. చాలామంది ఉగాదికి చేస్తారు భక్ష్యాలు, నేను ఇంకా ఆ రోజు అవ్వలేదు కదా, అందుకని ఇవాళ అయితే చేశానండి. అందుకే కొంచెం లేట్ అయింది, ఇవన్నీ కాల్చి చేసేసరికి టైం పడుద్ది కదా, అందుకని.
ఇంక ఇక్కడ కొంచెం టీ అయితే పెట్టుకుని తాగేసాము ఇద్దరము. ఇంకా బొబ్బట్లన్నీ చేయడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయండి. ఇంకా లాస్ట్గా పానకం అనమాట. పానకానికి ఏంటంటే మిరియాలు, యాలకులు ఇవి 2 బాగా దంచేసి ఇలా మనం మంచినీళ్ళు తీసుకొని అందులోకి వేసేసి బెల్లం అనేది కలిపేస్తాను. ఈ బెల్లం అనేది నేను కొల్హాపూర్ బెల్లం ఉంటుంది కదండి, మనకి బేబీలో దొరుకుతుంది బిగ్ బాస్కెట్లో. చాలా నచ్చింది, ఇది బాగుంటుంది, స్వీట్నెస్ అది ఎక్కువ ఉంటుంది. దీంతో అయితే పానకం కలిపేసి కొంచెం తులసాకులు కూడా యాడ్ చేస్తాను. ఇంకా అన్నీ అయిపోయినాయి, నేను కూడా రెడీ చేస్తాను. ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశాను. ముందు రోజు నిర్మాల్యమంతా తీసేసి మళ్ళీ పువ్వులవి అలంకరించుకుని కొంచెం ఇత్తడి వస్తువులు కూడా మనకి రెగ్యులర్గా మరి దీపారాధన అంటే ఉంటాయి కదా, అవన్నీ కూడా సరి చేసుకుని మళ్ళీ పెట్టుకుని చాలా టైం పట్టేస్తుందండి. అందుకే ఇంక ఈ 9 days కూడా నేను ఇంకా వీడియోస్ అనేవి తీయడం అవ్వలేదు. ఇంకా వీడియో ఏదైనా తీయాలి అంటే కనుక మనకి చాలా టైం పడుతుందండి. మనం చేసే 1 hourలో చేసే పని 2 hours పడుతుంది అనమాట వీడియో తీస్తూ చేయాలంటే. అందుకే వీడియోస్ ఎక్కువగా నేను ఈ 9 days పోస్ట్ చేయలేదు నేను. ఇంకా చూసారు కదండి, ఇక్కడ చిన్నగా కోలం అయితే వేసాను, రోజు వేసాను. ఒక్కొక్క ముగ్గు వేసి అలాగా అమ్మవారి దగ్గర అప్పుడు పూజ చేసుకొని పువ్వులతో కుంకుమతో చాలా బాగుంటుంది కదా. చాలా బాగా జరిగినాయండి 9 days కూడా, ఏ ఆటంకం లేకుండా చాలా బాగా జరిగినాయి. ఆ టైం అనేది అలా స్పెండ్ చేస్తాం కదా, ఒక 2 hours అయినా అలాగా. ఉదయం ఎక్కువగా నేను మార్నింగే చేశానండి పూజ, నైట్ పెట్టుకోలేదు. మార్నింగే కుదురుతుందని చెప్పి నాకు మార్నింగే పెట్టేసుకున్నాను పూజలన్నీ కూడా ఈ 9 days. సాయంత్రం ఏంటంటే జస్ట్ అలా చిన్న నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేదాన్ని అంతే. ఇంక ఇక్కడ అన్ని అలంకరణలన్నీ చేసేసుకొని పువ్వులన్నీ సదిరేసుకొని ఇంకొండి దీపారాధన అయితే చేసేస్తున్నాము. ఇక్కడ ముందు స్వామివారికి పూజ చేసేసి అభిషేకాలు చేసాము. పాలు అలాగే నీళ్ళు అనమాట. పంచామృతాలు మర్చిపోయిన, పెరుగు తోడు పెట్టడం మర్చిపోయాను నిన్న నైట్. నేను ఎలాగో మాకు ఆవు పాలే కదా వస్తాయి, నైట్ తోడు పెట్టేస్తాను ఏమైనా అభిషేకాలు చేయాలి అంటే. అది మర్చిపోయాను అనమాట. అందుకని ఇంకా పాలతోనూ నీళ్ళతోనూ అభిషేకాలు అయితే చేసేసానండి. మా వచ్చ చేయిస్తున్నాను, వెనకాల నేను చదువుతూ ఉంటాను, ఈయన చేస్తూ ఉంటారు. ఈ కాపర్ రాములవారి విగ్రహం అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఇవన్నీ ఉన్నాయి కదా, ఎత్తటి విగ్రహాలు, ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ తెప్పించినవి అనమాట. వసంత నవరాత్రుల టైంలోనే పెట్టుకున్నాను నేను ఈ విగ్రహాలన్నీ. మళ్ళీ ఇది 3వ సంవత్సరం ఇవి పెట్టి. ఇంకోండి అభిషేకాలు అయిపోయాక చక్కగా అలంకరణ చేసేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాము. తులసి మాల అయితే అస్సలు దొరకలేదండి. అసలు ఎంత ట్రై చేసామో, ఈవినింగ్ వెళ్ళారనమాట, అసలు ఎక్కడా లేవు. తులసి మాల పెడదాం అనుకున్నాను అసలు ఇవాళ నేను, లేవు. అందుకని ఇంకా కనకంబరాలతో సరిపెట్టేసాను. పైన కుండీల్లో ఉంది కదా మనకి తులసి మొక్కలు కొన్ని అవి తీసుకుని వచ్చారనమాట, చిన్న చిన్న కొమ్మలు, అవి పెట్టాను. చూసారు కదా, పూజ అంతా అయిపోయింది. అమ్మవారి దగ్గర అయిపోయింది, స్వామివారి దగ్గర అయిపోయింది. ఇంకా లాస్టే కదా, అమ్మవారికి బాగా పూజ చేసుకున్నాము. నైవేద్యాలు చూపించేసి చీర కూడా చూపించానండి. లాస్ట్ రోజు అమ్మవారికి చీర పెడితే మంచిది కదా, అది మనమైనా కట్టుకోవచ్చు, లేదా ఎవరైనా ఆ రోజు మన ఇంటికి ముత్తైదులు ఎవరైనా వచ్చినా వాళ్ళకి పెట్టాలన్నా పెట్టేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఇంకా ధూపం ఇంపార్టెంట్ కదండి అమ్మవారికి. నవరాత్రుల్లో సాంబ్రాణి ధూపం చాలా ఇంపార్టెంట్. అది మాత్రం 2 పూట్ల వేసేదాన్ని. ఇంకా చూసారు కదండి, ఇంకా అలంకరణలు అయితే ఎలా చేసుకున్నాము.
ఇలా అయితే జరిగిందండి ఇంట్లో పూజ. ఇంకా లాస్ట్ డే నవరాత్రి అలాగే స్వామివారికి కూడా అంతా బాగానే జరిగింది. ఇంకా దీని తర్వాత అప్పుడు పిల్లల్ని రెడీ చేయడం అనమాట. నేహాను మాత్రం నేనే రెడీ చేయాలి, అస్సలు ఒప్పుకోదు. ఇంకా హెయిర్ స్టైల్స్ అవి నేనే వేయాలన్నమాట. ఇంక ఈ పనులన్నీ వేసారి లేట్ అయిపోయింది. పాపం వీళ్ళు మమ్మల్ని రెడీ చేయలేదని చెప్పి గొడవ. ఇంకా వీళ్ళని రెడీ చేసి చక్కగా ఫొటోస్ అవి దిగుతారు. పండగలంటే కొంచెం రెడీ అవుతారు, పూజ దగ్గర కూర్చుంటారు కాసేపు, తర్వాత ఫొటోస్ అవి దిగుతారు. ఆడపిల్లలు కదా, రెడీ కూడా మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా నీట్గా రెడీ అయిపోయిన తర్వాత మంచిగా ఫొటోస్ అవి దిగి అప్పుడు ఇంకా తిన్నారనమాట. అదండి, చూశారు కదా వీడియో అయితే. ఈరోజు నా సింపుల్ వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను, మా రొటీన్ అనేది, ఫెస్టివల్ రొటీన్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోస్ ఏంటంటే రొటీన్ వీడియోస్ ఉంటాయి కదా, ఎక్కువగా నా రొటీన్స్ అనేది నేను ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను. లేదా ఇంకేదో వేరే ఏదైనా వీడియోస్ ఏమైనా కావాలా ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.